స్తోత్రం నాయన. స్తుతులు, మహిమ, ఘనత, ప్రభావములకు అర్హుడైన మా కన్న తండ్రి అయిన దైవమా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము ఇలా ఉన్నామంటే తండ్రి కేవలం మీ మహాదయ, మీ కృపే తండ్రి. మీ సహాయం లేకుంటే మేమేమి కూడా చేయలేం దేవా. ఇదిగో దేవ, మీ సన్నిధిని ముఖ్యంగా తండ్రి పరిశుద్ధుల ప్రార్థనా సహకారం కోరిన ఇంటి వారికి తండ్రి మీ గొప్ప కాపుదలను మీ సహాయం దయచేయమని, దీవించమని దేవ. ఇక్కడ ఉన్న వారితో మా అందరితో మీరే మాట్లాడి బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు ఒక మంచి ప్రాముఖ్యమైన సందర్భాన్ని మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు ప్రార్థన గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నానండి. క్రైస్తవ ప్రపంచం మనం నమ్ముకున్న పరిస్థితి కంటే ఇప్పుడున్న పరిస్థితులు మరింత అధ్వానంగా దిగజారిపోయింది. ఈ పరిస్థితులు దిగజారిపోవడానికి గల కారణం విశ్లేషించినప్పుడు, ఆలోచించినప్పుడు మనము దేన్ని నిర్లక్ష్య పెట్టామో అంటే కేవలం ప్రార్థనేనండి. చూడండి, ఒకప్పుడు మనము పిల్లవాడిగా ఉన్నప్పుడు మనకి ఏ విషయాలు తెలియదు. పిల్లవాడు ఎదుగుతున్న కొలది అన్ని విషయాలు వారికి అవగాహన వస్తున్న కొలది చాలా విషయాల పట్ల అప్రమత్తతో జాగ్రత్తగా ఉంటూ తను కాపాడుకుంటూ ఇతరులు కాపాడుకునే పరిస్థితి అయితే పెద్దవాడికైతే ఉంటుంది, పిల్లలకు ఉండదు. ప్రభువుని నమ్ముకున్నప్పుడు మనం పిల్లలం, పసితనం, బాల్యం, ఆ దశలోనే దేవునికి చాలా దగ్గరగా అయ్యాం. మనం ప్రార్థించడంలో చాలా ఎక్కువ సమయం గడిపేవారం. ప్రార్థించడంలో ఆనందాన్ని వెతికాం. ప్రార్థించడం ద్వారా దేవుడి సన్నిధిలో మనము గొప్ప తన్మయత్వం చెందాం. కానీ ఎదుగుతున్న కొలది మనం ఏమవుతున్నాం అంటే ఆ ఆనందాన్ని, ఆ తన్మయత్వాన్ని, ఆ ఆస్వాదించడం అనే దాన్ని ఏమవుతుందంటే కోల్పోతున్నాం. బేసిక్గా పిల్లవాడు ఎదుగుతున్న కొలది, అనేక విషయాల పట్ల అవగాహన పెరుగుతున్న కొలది చక్కగా ఆయన గొప్పవాడు అవుతాడు, కాపాడుకుంటాడు, ఇతరులు కాపాడే సామర్థ్యం వస్తుంది, తను పోషించుకుంటాడు, ఇతరులు పోషించే సామర్థ్యం వస్తుంది. నానాటికి ఏమవుతాడంటే అతను ప్రయోజకుడు అవుతాడు, అనేకులకి, తనకు తాను ఇతరులు కూడా ప్రయోజకుడిగా అవుతాడు. ఈ విషయాన్ని మనం ఆధ్యాత్మికంగా ఆలోచించినప్పుడు మనము ప్రార్థనా జీవితంలో, మన విశ్వాస జీవితంలో ఎందరికి ప్రయోజనకారులుగా ఉన్నాం, ఎందరికి ఉపయోగపడే విధంగా ఉన్నాం. అసలు మన మట్టుకు మనమేనా ఉపయోగపడుతున్నామా లేదా? అసలు ప్రార్థన అనే దాని ద్వారా మనం నిర్లక్ష్యం చేయడం ద్వారా ఈరోజు మనకు మనం ఉపయోగపడట్లేదు, సరిగ్గా ఇతరులు కూడా మనం ఏం చేయట్లేదు, ఉపయోగపడలేని పరిస్థితి. ఈ కాలంలో ఎక్కువ మంది ఎవరు కూడా ప్రార్థన చేయడానికి ఇష్టపడట్లేదండి. 40 ఏళ్ల కాలంలో నేను చాలా మార్పులు చూశానండి. నేను 40 ఏళ్ల సంవత్సరాల్లో నేను చాలా మార్పులు చూసాను. ఒకప్పుడు మనుషుల పట్ల ఉన్న ఆప్యాయత, అనురాగాలు, అఫెక్షన్ అంటారు కదా, అది నానాటికి పోయింది. ఈరోజు మనుషులతో పని లేదు, ఎవరితో పని లేదు, నేను ఒక్కడు ఉంటే చాలా నా స్థితికి వచ్చేసి ఒంటరితనంతో ఉండిపోతున్నాడు. ఈ ఒంటరితనమే కాదు, ఇంకా దానికంటే తీవ్రమైన పరిస్థితులకు వెళ్ళిపోయి ఏమంటున్నాడంటే తనకు అత్యంత ప్రధానమైనది ధనమే, సుఖమే అనే ఆలోచనలకు వెళ్ళిపోయి మనిషి ఏమవుతున్నాడంటే పాడైపోయే పరిస్థితుల్లోకి నేడు క్రైస్తవ సమాజం దిగజారిపోయిందండి. ప్రియులారా, ఈరోజు మనం ఎక్కువ మంది ప్రార్థన విషయాల్లో ఇతరులకు ఉపయోగపడట్లేదు. ఇప్పుడు మన మటుకు మనం ఉపయోగించుకున్నాడో ప్రార్థన మనం కూడా సరిగ్గా చేయట్లే. నేను చాలామంది నోటీస్ చేశాను సంఘాల్లో, మనకున్న బ్రాంచీల్లో కొందరు ప్రార్థన ఏ కష్టమైనా సరే గతంలో ఫస్ట్లో చెప్పేవారు, కానీ ఇప్పుడు ఎవరేం చెప్పట్లే. అసలు ఏమైంది ప్రాబ్లం? ఇప్పుడు ఒకప్పుడు ఏ చిన్న కష్టమైనా సరే పాస్టర్ గారికి ఫోన్ చేసేవారు, పాస్టర్ గారు చెప్పేవారు. నాకు తెలిసినంత వరకు నేను యేసుక్రీస్తు నమ్ముతున్న తొలినాళ్ళలో 99లో నేనేం చేశానంటే అప్పుడే యేసుక్రీస్తులోకి వచ్చా, క్రైస్తవ్యాన్ని స్వీకరించాను, యేసుప్రభు ప్రేమ తెలుసుకుంటున్నాను. ఆ కాలంలో ఎవరికి బాగోపోయినా సరే చెన్నైలో ఉన్న పాస్టర్ గారికి ఉత్తరం రాసేవాళ్ళు, హైదరాబాద్ ఉన్న పాస్టర్ గారు ఉత్తరం రాసేవారు, పేర్లు అనవసరం ఉంటాయి కదా. అయ్యగారు మా కోసం ప్రార్థించాను అనేవారు. ఫోన్ నెంబర్ ఉంటే ఆ టైంలో నీకు ప్రేయర్ టవర్స్ అంటే చాలా ఎక్కువ ఆసక్తి. ప్రేయర్ టవర్స్కి ఎక్కువ ఫోన్లు చేసేవారు, ఎక్కువగా ప్రార్థన అని. ఈ కాలంలో ఎవరికైనా ఉత్తరం రాస్తున్నారా, పోనీ ఎవరికైనా వాట్సాప్ చేస్తున్నారా, ఎవరికైనా ప్రార్థన చేయమని చెప్తున్నారా? చేయట్లేదు. నేను మన సంఘాలు కూడా నోటీస్ చేశా. అసలు ఒక కష్టం వస్తే, ఒక బాధ వస్తే ఎవరు ప్రార్థన అక్కర్లే, మా ప్రార్థన చాలు అనే స్థాయికి వచ్చేసాం. ఇప్పుడు మనమైనా ఎంతసేపు చేస్తాం? ఒక 2 నిమిషాలు చేస్తాం, వదిలేస్తాం. అలా చేసే ప్రార్థన కాపాడుతుందా? అలా చేసే ప్రార్థన మనకు దీవులు ఇస్తుంది? అలా చేసే ప్రార్థన మనకి అనుకున్నది జరగడానికి సహాయపడుతుందా? ఎందుకు ప్రార్థనలు మనం ఇలా ఇగ్నోర్ చేస్తాం, నిర్లక్ష్యం చేస్తున్నామంటే, నేను అనుకున్నాను మనిషికి సమయం లేదండి. ఏం లేదండి, టైం లేదు ఎవరికైనా. ఈరోజు ఎవరికైనా సమయం ఉందా? మనం అన్ని పనులకి నెత్తిని పెట్టేసుకున్నాం. ప్రార్థన సమయం మాత్రం పెట్టుకోలేకపోతే, బైబిల్ రీడింగ్ కానీ, ప్రార్థన సమయం కానీ, ఈ దేవుని పిల్లలందరినీ కలిసి సహవాసం కానీ సమయం కానీ మనం సమయం ఇవ్వట్లే.
ఎందుకంటే మనం అందరం ఒకటి చేస్తున్నాం. యోహాను పత్రికలో అంటాడు, ఎవడును ఈ లోకమును ప్రేమింపకండి అంటాడు. ఈ లోకమును ప్రేమించిన యెడల వానిలో దేవుని ప్రేమ ఉండదంటాడు. యోహాను పత్రికలు కదా. అంటే ఇప్పుడు మన లోకాన్ని ప్రేమించడం ద్వారా సమయం అనేది ఏమవుతుందంటే ప్రార్థనకి ఇవ్వలేకపోతున్నాం, సహవాసానికి ఇవ్వలేకపోతున్నాం. ఒకరి కోసం ఒకరు ప్రార్థించే తీరిక లేదు ప్రస్తుతం కదా. ఇది మాత్రమే కాదు, నేను అనుకుంటున్నాను మన హృదయంలో పాపం ఉన్నప్పుడు పాపం ఏం చేస్తుంటే ప్రార్థనకి మన మైండ్ డైవర్ట్ చేయదు. యేసుక్రీస్తు యెషయా గ్రంథంలో చెప్తారు కదా, ఇదిగో మీ పాపములు దేవునికి మీకును మధ్య అడ్డుగోడలుగా వచ్చున్నాయి. అది ఆయన మీ ప్రార్థన అంగీకరించలేదు అన్నాను కదా. ఆయన అంగీకరించాడు కాదు, మనమే ప్రార్థించడానికి ముందు రావట్లే, మనకే ప్రార్థన ముందు ఆసక్తి లేదు. అవునా? సో ఏదైనా కష్టం వస్తే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటాం, కానీ కష్టం వస్తే ముందు దేవుడి దగ్గర అడుగుతాం, దేవుని పిల్లల సహకారం తీసుకుందాం అనుకుంటున్నాం. ఆలోచన ఉందా ఎవరికైనా? లేదండి. ప్రియులారా గమనించండి, కొందరికి ఏమైందంటేనండి విశ్వాసం కూడా ఉండదు. విశ్వాసం లేకపోవడం కూడా ఏమవుతుందంటే ప్రార్థన విషయాల పట్ల ఎవరు కూడా అడగపోవచ్చు, వారు కూడా ప్రార్థన చేయకపోవచ్చు. రెండోది, చాలామందికి దేవుని గురించి సమర్పించుకునే తత్వం లేదు. ఏ విషయం సరే దేవుడికి అప్పచెప్పి దేవుని సమర్పించుకుని దాని ద్వారా మనం ప్రార్థనలు చేసి వెళ్దాని ఆలోచన కూడా లేదండి మనకు తెలియకుండా అపవాది ఉచ్చులో, అపవాది యొక్క వేటకు మనం బలైపోయాం. అందుకనే అపవాది తంత్రాలు బలైపోయి మనం అనేక వాటి మీద మనసు పెట్టి ప్రార్థన మీద మనసు అయితే తగ్గించేసండి కదా. సో కాబట్టి ఇలాంటి విషయాలు కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్రార్థన 1-2 సార్లు చేస్తారు, కొద్దిసార్లు చేస్తారు, 2-3 నిమిషాలు చేస్తారు, ఇలా కొన్ని నెలలు చేస్తారు. అనుకున్న దానికి జవాబు రాకపోయేసరికి ఏమవుతుందంటే ప్రార్థన కూడా వదిలేస్తారు, ఎందుకులే దేవుడు చేయడం అనుకుంటున్నారు. ఇలా అనేక కారణాలు బట్టి ప్రార్థనలు మనం నిర్లక్ష్య పెడుతున్నాం. కానీ బైబిల్ గ్రంథంలో ఒక మహోన్నతమైన వ్యక్తి ఉన్నాడండి, అద్భుతమైన వ్యక్తి ఉన్నాడు. క్రొత్త నిబంధనలో ఆయన పేరు లేకుండా క్రైస్తవం లేనేలేదు. అసలు యేసుక్రీస్తు బోధించి వెళ్ళిన తర్వాత ఆయన చేసిన బోధన విధానం కానీ, ఆయన చేసిన పోరాటం కానీ అసలు క్రైస్తవానికి ఒక వెన్నుముకలుగా నిలబడ్డాయండి. ఆయన ఎవరో కాదు, అపోస్తులైన పౌలు గారు. ఆయన ఎంత గొప్ప భక్తుడే చెప్పండి. అపోస్తులైన పౌలు ఎంత గొప్ప భక్తుడే చెప్పండి మీరు దయచేసి. పౌలు గారు గొప్పదనం చెప్పండి మీ మాటలో, వినాలనుకుంటున్నాను. పౌలు గారు చనిపోయిన వారిని బ్రతికించాడు. ఎంత పవర్ ఉంటే, ప్రేయర్ పవర్ ఉంటే, ఎంత హోలీ స్పిరిట్ శక్తి ఉంటే, పవర్స్ ఉంటే ఆయన అలా చేయగలడు. అంతేనా? చనిపోయిన వాడిని బ్రతికించాడు. రోగంతో ఉన్నవారిని బాగు చేశాడు. ఇంకేం చేశాడు ఆయన? దేవుని సంఘాన్ని అనేక ప్రాంతాల్లో కట్టాడు, అనేక జీవితాలు నిలబెట్టాడు, అనేక కుటుంబాలను కట్టాడు, ఆయన అనేక సంఘాలు కట్టాడు. అలాంటి శక్తివంతమైన మనిషికి ప్రార్థన అవసరత మీరు చేయండి అండి ఎవరికైనా చెప్తారా? ఈరోజు మనం ఎవరు చెప్పడానికి ఇష్టపడట్లేదు. ఏ చిన్న కష్టం వచ్చినా ఈరోజు ఎవరు చెప్పట్లేదు. అది ముదిరి పాకాన్ని పడ్డాక, సమస్య తీవ్రమయ్యాక సంఘాన్ని చెప్పడం, పాస్ గారు చెప్పడం, ప్రార్థన చేయమని అడుగుతున్నారు. కానీ పౌలంతటి మహనీయుడే, ఆయన అంత గొప్ప ప్రార్థన పడు కాకపోతే, ఆయన అంత శక్తివంతుడు కాకపోతే ప్రార్థన చేయమని అడగొచ్చు. కానీ ఆయన అంత శక్తివంతుడు ఉండి కూడా ప్రార్థన చేయమని అడుగుతున్నాడు. అది నన్ను ఆశ్చర్యపరిచిందండి. ఈరోజు మనం ఏ కారణం చేత ప్రార్థనలు పెట్టాలని నేను మిమ్మల్ని ప్రతి విషయాల్లో ఏం చేస్తానంటే కాస్త మోటివేట్ చేస్తున్నాను, ఎంకరేజ్ చేస్తున్నాను. ఇదిగో క్రిస్మస్ టైంలో పెట్టారు చక్కగా ప్రార్థనలు, ఆ నెలంతా అందరూ పెట్టారు, చాలా హ్యాపీ అనిపించిందండి. ఈ కనీసం ఈ లెంట్ సీజన్ ఉపయోగించుకుందాం. ఆ లెంట్ పెట్టేవాళ్ళు కూడా ఒక పర్పస్తో పెట్టారు. లెంట్ పెట్టేవాళ్ళు ఏ పర్పస్తో పెట్టారంటే, క్రీస్తులోకి వచ్చిన వారికి అన్ని విషయాలు ఒకేసారి చెప్పలేం కదా. సరే ఈ 40 దినాలు అయినా సరే క్రీస్తు శ్రమల గురించి చెప్దామని ఆలోచన తిప్పాడు. అది కాస్త ఏమైపోయిందంటే ఒక ఆచారంగా మారిపోయింది. వాళ్ళ ఉద్దేశాలు మంచివని ఇది ఆచారంగా చేసి దాన్ని మనం రిజెక్ట్ చేస్తున్నాం. సరే, అందులో విషయాన్ని మనం గ్రహిద్దాం. ఇప్పుడు 40 దినాలు ఉపవాసం చేయమని నేనైతే మిమ్మల్ని చెప్పట్లేదు, కానీ 40 దినాలు ప్రార్థన చేయమనొచ్చు కదా. 40 దినాలు ఉపవాసం చేస్తే తప్పేం లేదు. అందులో చేస్తే పూర్తిగా చేయండి, ఏదో ఒక పూట చేయడం కూడా అనవసరం. అందుకే మన గతంలో ఇలాంటి విషయాలు చెప్పాం కదా. ఇప్పుడు మాత్రం ఏమంటున్నానంటే, అసలు ప్రార్థన పెట్టుకోనికి ఎవరు ఇష్టపడట్లా. ఏదో కారణం చేత, ఏదో ఒక సాకు చేత ప్రార్థన మిమ్మల్ని నడిపిద్దాం అనుకున్నా సరే ఎవరు ముందుకు రావట్లా. ఎందుకంటే మనం పౌలు కంటే శక్తివంతులు అయిపోయాం. చచ్చిన వారిని బ్రతికించిన పౌలే ప్రార్థన చేయమని అడిగారండి. రోగులు బ్రతికించాడు పౌలు, సంఘాలు కట్టాడు పౌలు. ఆయనకంటే మన శక్తివంతులు అయిపోయి మాకు ఏ ప్రార్థన సహకారం అవసరం లేదు, ఎవరు మా గురించి ప్రార్థించిన అవసరం లేదు అనుకున్నాం. నిజం నమ్ముతారు నమ్మరు. కానీ ఒక మాట మీకు చూపిస్తుంది చూడండి. అసలు ఆయన ఎన్నిసార్లు అడిగాడు తెలుసా నా కోసం ప్రార్థించమని. ఒక్కసారి గొప్ప మాట మీకు చూపిస్తాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయము
19 చూద్దాం, 18 నుంచి 19 చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకువగా ఉండండి. ఇక్కడ ఏమంటాడండి? ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం ఏం చేయాలట చెప్పండమ్మా? ప్రార్థించండి అని అంటున్నాడండి. అంటే ప్రార్థన మనకు అవసరమా? ఏ విషయంలో? ఆత్మ వలన, అంటే పరిశుద్ధ ఆత్మ వలన, అంతేనా? ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తున్నారా? అసలు దేవుని ఆత్మ కలిగిన వాడు పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేస్తుంటాడు. మీరు పరిశుద్ధుల కోసం ప్రార్థన చేయాలి. నిరంతర ప్రార్థన దూపం ఎవరికి వేయాలంటే మన చుట్టూ ఉన్న సంఘంలో ఉన్నవారు పరిశుద్ధులు కదా, వారి కోసం ప్రార్థన చేయాలి. కానీ మనం ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాం ఆలోచించండి. ఈ వాక్యము కంటే ఇంకొక స్ట్రాంగ్ వాక్యం చూపిస్తుంది. రోమియోలకు రాసిన పత్రికలో గొప్ప మాట చూడండి. ఇది 15వ అధ్యాయం. పౌలు గారు ఎలా రిక్వెస్ట్ అడుగుతాడు. అసలు పౌలు గారు అలా అడగడం వెనకాతలో ఉన్న కొన్ని కారణాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నించేద్దాం. రోమియోలకు రాసిన పత్రిక నుంచి 15వ అధ్యాయము 15 తీసారమ్మా. 30 నుంచి 32 వచనాలు. సహోదరులారా, రోమాపత్రిక 15వ అధ్యాయము 30 నుంచి 32 వచనాలు. సహోదరులారా, నేను యోదయలోనున్న అవిధేయుల చేతిలో నుండి తప్పించబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లు నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లు మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థన యందు నాతో కలిసి పోరాడవలనని ఏం చేస్తున్నాడట ఆయన? వేడుకుంటున్నాడట. నాతో కలిసి పోరాడవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తుని బట్టి ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనిచున్నాను అంటున్నాడండి. అంటే పౌలు గారు ఆయన ఏం చేశాడంటే నా కోసం నాతో కలిసి ప్రార్థించేయండి. అసలు ఆయన అడగడం ఏం ఉద్దేశం ఏంటి? పౌలు గొప్పవాడు కదా, అలాంటి ఆయనే ప్రార్థనా సహకారం కోరినప్పుడు మనం మాత్రం ఎందుకు ప్రార్థనా సహకారం కోరట్లేదు? గతంలోని ఏ బాధ వస్తే సంఘాన్ని అంతటినీ కలిసి పాస్టర్ గారు మా కోసం ఉపవాస ప్రార్థన చేయించండి, కష్టం ఎక్కువైపోయింది సంఘం, మా ఇంట్లో మా బాధ తొలగిలో ప్రార్థన చేయాలంటే నిజం చేయాలంటే ఆ కాలంలో పాస్టర్ గారికి ఇలాంటి ప్రార్థనలు చేసి విసుకొచ్చేసి ఉండేదేమో. కానీ ఈరోజు పాస్టర్ గారు అందరూ ఫ్రీ అయిపోయారు. ఎందుకంటే ఎవరు అడగట్లే, అంతేనా? ఆ రోజుల్లోని దేవుడి మీద అంత ఆసక్తి, అంత ప్రేమ, అంత ఇష్టం, ఏదైనా ప్రార్థన ధర పొందుకోవచ్చు కదా అని. కానీ ఈ కాలంలో మాత్రం ఎవరు కూడా ఆ రకంగా ఆలోచన అయితే లేనేలేదు. పోని మేలు జరిగాక ఏమిటి దేవుని కృతజ్ఞత చెప్తున్నారా? ఆ కాలంలో ముందు పెట్టేవారు ప్రార్థన, కష్టం ఉన్నప్పుడు కష్టం తీరాలని, కష్టం తీరిపోయాక దేవుని కృతజ్ఞత ప్రార్థన కూడా పెట్టారు. అంటే ఎక్కువ ప్రార్థనలు ఎక్కువ గడిపేవారు. ఇప్పుడు ఏమవుతుంది? ఏం లేదు. అంటే మన ఆలోచనలు ఎంత భయంకరమైపు చూసారా? అంటే మనం ఎదుగుతున్నామా ఎదగట్లేదా? పసిపిల్లడిగా ఉన్న స్థాయి నుంచి ఇప్పుడు క్రీస్తులో మీరు బలవంతులనే స్థాయికి ఎదిగారంటే వాక్యంలోనే కాదు, ఎందులో ఎదగాలి? ప్రార్థనలు ఎదిగారు. మన క్రైస్తవంలో ఉన్న సమస్య చెప్పంటారా? వాక్యం తెలిసేవాళ్ళు ప్రార్థనలో బలంగా ఉంటారు. ప్రార్థనలో బలంగా ఉండేవారికి అంతగా వాక్యం అయితే తెలియదు. అదే పెద్ద డ్రాబ్యాక్, పెద్ద విషయం, అది లోటు. అది కానీ రెండు విషయాల్లో ఉండాలి. ఏ విషయాల్లో? వాక్యము ఎక్కువగా ధ్యానించాలి, ప్రార్థనలు ఎక్కువగా ఉండాలి. మనం ఏంటంటే ఈ కాలంలో ప్రస్తుత దినాల్లో అంత స్పీడ్ పోటీ ప్రపంచంలో ఈ వాక్యం తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంది అందరూ. కానీ ప్రార్థనల కోసం మాత్రం ఎవరు ప్రేయర్స్కి ఎవరు రావట్లేదంటే మనం అందరం ఏమవుతుందంటే అంత ఆన్లైన్ ఆరాధన సెట్ చేసుకుంటున్నాం, కంఫర్ట్ చూసుకుంటున్నాం. కానీ అందరూ ఒక చోట చేరి కన్నీళ్ళు కార్చి భారంగా ప్రార్థించేసి ఎంత గొప్ప ఎఫెక్ట్ ఉంటుందో తెలుసా? దేవుడి సన్నిధి మనకి ఎందుకు ఆయన కుమ్మరించబడదు? ఆయన సన్నిధిలో మన కార్యాలు ఎందుకు జరగవు? గంటల తరబడి ప్రార్థన ఏది, ఆసక్తి ఏది? టైం లేకుండా పోతుంది కదా.
పౌలు అంటాడు మా గురించి ప్రార్థన చేయండి. ఇంకేమన్నాడు ఆయన? నేను యోదయలో ఉన్న అవిధేయుల చేతుల నుంచి తప్పించబడడం కోసము ప్రార్థించమంటున్నాడు. ఎవరు? పౌలు గారు. మొదటి కారణం ఆలోచిస్తే దేవుని సన్నిధిలో నుంచి ఆయనకి మాటలు చెప్పడానికి, ఆయనకి శక్తిని ఇవ్వాలని దేవుడు అడిగినట్టుగా అయితే మనం చూస్తున్నాం. ఆయన ఎందుకు ప్రార్థించమంటాడండి? ఇప్పుడు మీటింగ్ ఉంటుంది, ప్రార్థించామని ఎందుకు అడుగుతాం చెప్పండి? పలానా కార్యక్రమం చేయాలని ప్రార్థించండి ఎందుకు అడుగుతారు చెప్పండి? ఆ కార్యక్రమము దేవుని శక్తి వల్ల జరగాలి. మన ఏదో సొంత ఆలోచనతో, మన ఏదో సొంత బలంతో చేస్తే అదేం లేదు, దేవుడికి మహిమ రాదు. అంతేనా? ఇప్పుడు చాలామంది మీటింగ్లు ప్రార్థించామని ఎందుకు అడుగుతారు? రీజన్ ఇదే. పౌలు గొప్ప ప్రసంగికుడు, ఆయన మించిన తత్వవేత్త, ఆయన మించిన జ్ఞాని ఎవరు లేడు. అలాంటి ఆయన కూడా ప్రార్థనా సహకారం కోరి ఉన్నారంటే కారణం ఏంటంటే, నేను గొప్ప ప్రసంగికుడు కాబట్టి నాకు మీ ప్రార్థనా సహకారం అక్కర్లేదు అనలేదైనా. కావాలి, దేవుని సత్యం బయలుపరచబడాలంటే, నేను ఖచ్చితంగా చెప్పాలంటే నాకు ఇది కావాలి, ప్రార్థన చేయండి. అవునా? అంటే ఆయన హెచ్చించకపోలేదు. పైగా రెండో కారణం చూస్తే ఆయన ఏమంటాడు? అవిధేయుల చేతుల నుంచి తప్పించబడి చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగినట్లు నేను దేవుని చిత్తం వల్ల సంతోషం మీ ఎదుకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లు మీరు నా కొరకు దేవునికి చేయ ప్రార్థన యందు నాతో కలిసి పోరాడని అన్నాడు. ఇక్కడ ఆలోచించండి, ఆయన్ని చాలాసార్లు రాళ్లతో కొట్టారు. అవునా? ఒకసారి చచ్చిపోయాడని చెప్పి ఏం చేశారు? అవునా? దించేశారు, ఊరవత లాగిపడేసారు లేదా? 2-3 తర్వాత ఓడల్లోనూ తుఫాన్లోనూ అనేక రకాల ప్రమాదాలు చిక్కున్నాడు ఆయన. ఆయనకు అనేక మంది శత్రువులు తయారలేదా? అనేకుల చేతులు తప్పించబడాలి. నేను బతుకున్నాలనుకున్నది నా కోసం సంపాదించడం కాదు, నా ప్రభుని ప్రకటించాలని. కాబట్టి నేను అవిధేయుల చేతులు తప్పించబడాలి. మీరందరూ ఏం చేయాలండి? ప్రార్థించేయండి. నేను చేస్తున్న ఈ సేవ ఏదైతే ఉందో అది నా సొంత ఆలోచన ప్రకారం జరగకూడదు. ఎవరి ఆలోచన ప్రకారం జరగాలి? దేవునికి ఇష్ట ప్రకారం జరగాలి. పరిశుద్ధుల కొరకని, ప్రీతి కొరకు. ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగినట్లు, అంటే పరిశుద్ధులు నచ్చేలాగా ఉండాలి. అంటే నా ఆలోచన విధానం దేవుడు సరిచేయాలి. నేను తీసుకున్న నిర్ణయాలు దేవుడు తగ్గట్టుగా ఉండాలి. ఆ నిర్ణయాలు పరిశుద్ధులందరికీ సంతోషాన్ని ఇవ్వాలి. అందుకోసం ప్రార్థించేయండి. ఎవరు? పౌలు గారు. ఏమంటే ఇంకేమంటాడంటే ఆయన, నేను మీ యొద్దకు వచ్చి మీతో విశ్రాంతి పొందుకోవాలనుకుంటున్నాను. అంటే వాళ్ళకు కూడా విశ్రాంతి లేదనమాట, అవిశ్రాంతిగా పనిచేస్తున్నారు. మీతో కలిసి నేను విశ్రాంతి పొందుకోవాలనుకుంటున్నాను. కాబట్టి మీరు నాతో కలిసి పోరాడండి. నా కొరకు మీరు దేవుని చే ప్రార్థన యందు నాతో కలిసి పోరాడండి. అంటే ఆయన కూడా ఏం చేస్తున్నాడు? సంఘాలన్నిటి కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఇంతేనా? ప్రత్యేకంగా ఈయన కోసం కూడా ప్రార్థించమంటున్నమాట. నేను పౌలు గారు అందరి కోసం ప్రార్థన చేస్తాను. ఒక మాట అడుగుతానండి, మన సంఘంలో ఎందరి కోసం ప్రార్థన చేస్తాను? పేరునెత్తి చేయం కదా. జనరల్గా ప్రభు కొమ్మ సంఘాన్ని అంతనే కాపాడండి, కొత్తరోడ్ సంఘాన్ని కాపాడండి, అడివారి సంఘాన్ని కాపాడండి, వైజాగ్ సంఘాలు కాపాడండి, అక్కపల్ల సంఘం కాపాడండి, మొదరోళ్ళ సంఘం కాపాడండి, గాజువాక సంఘం, ఇలా అంటాం మనం. ఇంతేనా? పర్టికులర్గా ఒక వ్యక్తి గురించి పేరు తీసి ఎప్పుడు ప్రార్థన చేస్తాం? ఆ వ్యక్తికి అయితే ఆర్థిక పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, చావు బతుకులో ఏదో పరిస్థితి బట్టి అప్పుడు ఆయన ఏం చేస్తాం? పర్టికులర్గా ప్రేయర్ చేస్తాం. ఆ ప్రేయర్ చేస్తే 1 నిమిషం చేస్తాం. కొందరైతే అదే పని మీద గంటల తరబడి ప్రార్థన చేస్తారు. దాన్ని పోరాటం అంటారు. 1 నిమిషం చేసే విధంగా పోరాటం అంటారు. అయితే ఒక విషయాన్ని పట్టుకొని పదే దేవుడి దగ్గర అడిగితే దాన్ని ఏమంటారు? అది పోరాటం. అంటే ఒకసారి చేసి ఆపేది కాదు కదండి. మాకు న్యాయం కావాలని చెప్పి ఒకసారి చేతులు పైకెత్తి పిడిగిలు బిగించి అడిగితే సరిపోదు, అది పోరాటం వద్దటది. కొన్ని రోజులు, నెలల తరబడి అదే పనిగా చేస్తే దాని పోరాటం. అవునా? ఆయన ప్రార్థన చేస్తున్నాడు, పోరాటం చేస్తున్నాడు వీళ్ళ కోసం, రోమాలోని క్రైస్తవుల కోసం. నా కోసం కూడా మీరు అలాగే ప్రార్థించమంటాడు. ఎవరో? పౌలు గారు. కాబట్టి ప్రార్థన ఈరోజు అంత పెద్ద భక్తుడికి అవసరమైనప్పుడు మనకు అవసరం లేదన్నట్టుగా ఏ కష్టం వచ్చినా ఏ పాస్టర్ గారికి ఎందుకు చెప్పాలండి? మనం చేస్తే తెలియదా దేవుడు మన ప్రార్థన వెంట ఆయనకి ఎందుకు, ఆయనకి చెప్పడం ఎందుకు, ఆయనకి ఎందుకు ఏం పెద్ద పెట్టాలి? ఆయనకి ఏ పెద్ద పెట్టడం కదా, సంఘానికి తెలియజేయాలి. పాస్టర్ గారు చెప్తే ఎవరు చెప్తారు? ఆయన సంఘాన్ని చెప్తారు లేదా? సంఘం అంతా కలిసి ప్రార్థించాలి లేదా? అసలు ఎందుకు సంఘం అంతా కలిసి ప్రార్థన చేయాలి? సంఘం అంతా కలిసి ఎందుకు ప్రార్థన చేయాలి? ఇంకో గొప్ప మాట మనం చూద్దామండి. దశలోని పత్రిక, 2వ దశలోని పత్రిక 3వ అధ్యాయం 1-2 రోజులు చూద్దాం. కాబట్టి ఈ శ్రమల వలన ఎవరును కదిలింపబడకుండానట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచయం. ఎన్నో వాక్యం చదువుతున్నారమ్మ? అది 2వ దశలోనికి అమ్మ 3వ అధ్యాయం. తుదకు సహోదరులారా,
తుదకు సహోదరులారా, జరుగుచున్న ప్రకారము మీలో జరుగు వాక్యము ఆ, శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తమును మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతుల నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. రైట్. ఇందాక మనం అంటే పౌలు గారు అనేక రాళ్ళు దెబ్బలు తిన్నారు, ఇబ్బందులు పడ్డారు కదా, దానికోసం ప్రార్థించమన్నారు. ఈ రోమిల రాసిన పత్రిక 18:30 ఉన్న దానికి మరో వివరణ ఏంటంటే, సంఘం అంటే ఎవరు అనుకున్నారు? ఒక శరీరం. సంఘం అంటే ఎవరు? ఒక శరీరం. శరీరంలో చెవి ఉంటుంది, ముక్కు ఉంటుంది, కన్ను ఉంటుంది, అన్ని అవయవాలు ఉంటాయి. ఒక అవయవానికి ఏదైనా సమస్య వస్తే మిగతా అవయవాలను ఏం చేస్తాయండి? బాధపడతాయి. దాని విషయమే సహకారం అందిస్తాయి. ఇప్పుడు సంఘాల్లో వాక్యం చెప్పేవాళ్ళు ఉంటారు, పాటలు పాడేవారు ఉంటారు, పరిచర్య చేసేవారు ఉంటారు, అన్ని రకాల పనులు ఉంటాయి. అన్ని పనులు సజావుగా జరగాలంటే ఏం చేయాలి? అందరూ వాక్యం చెప్పాడు, వాక్యం చెప్తాడు, పాటలే పాడుతాడు, సువార్త చేస్తాడు, పరిచర్య చేస్తాడు. కానీ అందరూ చేయవలసిన పని అది ప్రార్థన. ఒకరి కోసం ఒకరు ఏం చేయాలటండి? ప్రార్థన చేయాలి. అవునా? పౌలు గారి కష్టాలు ఉన్నప్పుడు, ఈ దర్శనం పత్రిక మనం చదువు, కష్టాలు ఉన్నప్పుడు ప్రార్థించమన్నారు కదా. అనేక మాలు రాళ్ళ దెబ్బలు తిన్నారు, అనేక ఇబ్బందులు పడ్డారు, నా నిమిత్తం ప్రార్థించమన్నాడు. ఇక సంఘం అభివృద్ధి నిమిత్తం కూడా ఏం చేయాలంటే మనం అందరం ప్రార్థన చేయాలి. అసలు మన ప్రార్థన విషయంలోని ఇలా అనుకుంటా ఉండే అన్న, గతంలో మీరే అన్నారు కదా, ప్రార్థన మనిషికి బాగోకపోతే మెడిసిన్ వాడమని చెప్పారు కదా అన్న. నిజమే. ఇప్పుడు మెడిసిన్తో పాటు ఏముండాలి? బైబిల్ ఏం చెప్పారు? మీలో ఎవడైనా రోగి ఉన్నాడా, అతడు సంఘ పెద్దల్ని పిలిపించి వారు అతనికి ప్రార్థన చేసి ప్రభువు నామమున నూనె రాయమన్నాడు లేదా? అంటే ప్రార్థన అవసరము, మెడిసిన్ అవసరం. విశ్వాసహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అంటాడు. అంటే మెడిసిన్తో పాటు ఏం అవసరం? విశ్వాసహితమైన ప్రార్థన అవసరం. ఈ వాక్యాన్ని మనం ఆలోచించినాక మెడిసిన్తో సరిపెట్టేసుకుంటే తగ్గుతుందా? కొందరు మెడిసిన్ వాడరు, కేవలం ప్రార్థనతో ఉంటారు, బాగుపడతారా? నేను ఇలాంటి ఒక సంఘటన ఈ వారంలో నుండి విజయనగరం వెళ్ళాను. ఎప్పుడు వెళ్ళానంటే సోమవారం నాడు వెళ్ళా. కారణం ఏంటంటే విజయనగరంలో భానుగారి చర్చిలో ఒక ఆవిడ చనిపోయింది. ఆవిడ ఇక్కడే చనిపోయింది. ఇది పరదేశపాలెం వాళ్ళ అన్నయ్య ఇంటికి వచ్చింది. ఆమెకి 2020లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, పారాలసిస్ వచ్చింది. దేవుడు నిలబెట్టాడు. ఇప్పుడు మెడిసిన్ ఉంది కాబట్టి, ఒకప్పుడైతే టైంకి వెళ్ళిపోయారు కాబట్టి మంచం అలా ఉండేది. ఇప్పుడైతే మెడిసిన్ ఉంది కాబట్టి కొంచెం నిలబెట్టారు. సంఘం ప్రార్థన చేసి నిలబడింది, ఆమె బాగానే ఉంది, హీల్ అయిపోయింది, నడిచింది. ఇంకా ఆవిడ ఏం చేసిందంటే మందులు వాడడం మనిషిని దరిదాపు 4 ఏళ్ళు. ప్రార్థన దేవుడు నిలబెడతారు ఏదని చెప్తున్నారట, చెప్పినా సరే వినట్లేదు. దేవుడు నిలబడతారు కదా, కాపాడతారు కదా. ప్రార్థన ఒక్కటే కాదు. పౌలు గారు ఏం చెప్పారంటే, నీ కడుపు జబ్బు నిమిత్తము కొంచెము ద్రాక్షరసం పుచ్చుకోమన్నాడా లేదా? ఆలోచించండి. అంటే మెడిసిన్ రిక్వైర్మెంట్ ఉంది. మెడిసిన్ వాడాలి, ప్రేయర్ చేయాలి. ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుంటే, దేవుడు నేను నిలబెట్టేసాడు కదా, పర్వాలేదు అనుకుంది. ఆవిడకి షుగర్ ఉంది, బీపీ ఉంది. అవి మళ్ళీ ఎప్పటికైనా తిరగబడతాయి లేదు సమస్యలు. మళ్ళీ చాలామంది ఈ విషయాలు కానుకోకుండా అప్పుడు లేపేసాడు కదా, నాకు ఇంకేం కాదు అనుకుంటారు. అది అపోహ మాత్రం, సాతానం కల్పిస్తున్న భ్రమ మాత్రమే. వన్స్ మన శరీరంలో ఒక సమస్య స్టార్ట్ అయిందంటే, ప్రస్తుత దినాల్లో మనం తింటున్న తిండి, మనం పీలుస్తున్న గాలి, మన పరిస్థితులు బాగోలేవు. కాబట్టి ఆ కాలంలో అంతా స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన ఫుడ్ ఉండేది. ఒక పూట తిని ఒక 3 రోజులు ఉండిపోవచ్చు. ఈ కాలంలో 2 పూటలు తింటే 3వ పూటకి ఏలబడిపోతాం. అంతేనా? ఇలాంటి పరిస్థితిలో మెడిసిన్ వాడాలి, తప్పదు. ఇంకా ప్రార్థన కూడా చేయి. ఇప్పుడు చాలామంది మెడిసిన్ వాడతారు, ప్రార్థన చేయరు. మెడిసిన్ వాడితే బతికేస్తారా? చచ్చిపోవాలి ఉన్నారు లేదా? లక్షలు ఖర్చు పెట్టారు బాలసుబ్రహ్మణ్యం కరోనా టైంలో. బతికాడా? చచ్చిపెట్టలేదా? ఆలోచించండి. ప్రార్థన ఒకటే చేస్తా అంటే బతుకుతారటి. ఆవిడ చనిపోయిందండి. పాపం ఆవిడకి ఒక ఆడపిల్ల ఉంది, భర్త చనిపోయాడు. ఆవిడ ఇంటర్మీడియట్, సంవత్సరానికి 1,00,000 కావాలట. ఆ 1,00,000 ఇస్తే ఆ పిల్ల స్టడీ అవుతుంది. అగ్రికల్చర్ BS ఈ అగ్రికల్చర్ చదువుతుందన్నమాట. మనం ఏం చేయగలం? అది ఆవిడ ఎంత జాగ్రత్తగా ఉండాలి కదా. అటు ప్రార్థన ఒకటి చేసుకుంటే సరిపోద్దా? కాబట్టి నేనేమన్నానంటే, ప్రార్థన చేయాలి, మెడిసిన్ వాడాలి. మనలో అది చేస్తే ఇది వదిలేస్తాం. చాలామంది మన క్రైస్తవుల్లో ఉన్న ఒక నెగ్లిజెన్స్ ఏంటంటే, ప్రార్థన చేయని అసలు మెడిసిన్ తీసుకుందా దేవుడు తగ్గించేస్తాను అనుకుంటాడు. కొందరు ఏం చేస్తారంటే, ప్రార్థన చేస్తాక మెడిసిన్ ఎక్కలేదు అనుకుంటారు. కానీ 2 అవసరమే తల్లి. బైబిల్ చెప్తుంది కదా, ఆలోచించండి. కాబట్టి నేనేం చెప్తున్నాను మీకు అంటే,
ప్రార్థన చేసేవాళ్ళు వాక్యాన్ని పట్టించుకోరు, వాక్యం పట్టించుకునే వాళ్ళు ప్రార్థన పట్టించుకోరు. రెండు ఉంటేనే క్రైస్తవుడు శక్తివంతం అవుతాడు. అంతేనా? ఒక సిమెంటు స్ట్రాంగ్ ఎప్పుడవుద్దంటే ఇసుక సిమెంటుతో పాటు నీళ్లు కలిస్తే ఏమవుతుంది? స్ట్రాంగ్ అవుద్ది. ఇసుక వేరేగా నీళ్లు వేరేగా సిమెంట్ వేరేగా ఉంటే స్ట్రాంగ్ అవుద్దా? నీ ఆత్మీయ స్థితి గట్టిగా స్ట్రాంగ్గా ఉండాలంటే ప్రార్థన అవసరము, ఇంకేది అవసరం? వాక్యం అవసరం, దేవుని కాపుదల కూడా అవసరం. అప్పుడే కదా స్ట్రాంగ్ అవుతాం. ఈ పరిస్థితులు మనం తెలుసుకోకుండా ఉంటే ఎలా చెప్పండి? ఒకసారి దశలోని పత్రిక చూద్దాం. అందుకే పౌలు గారు తన ఆరోగ్యం కోసం కూడా ఏమంటారండి, ఆయన తన కోసం కూడా ప్రార్థించామని ఎలా అంటున్నాడు చూడండి ఒక మాట. తొదుకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభువాక్యం శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడి నిమిత్తము మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతులను తప్పించబడి నిమిత్తం మా కొరకు ప్రార్థించండి. పౌలు గారు అడుగుతున్నారండి ఎవరిని? సంఘ సహాయాన్ని కోరుతున్నారు. మనం ఎవరి సహాయం కోరట్లేదు. కనీసం మనకి పరిశుద్ధులు పిలిచి ప్రార్థన కూడా పెట్టించుకోం. ఓ పాస్టర్ గారు ఫోన్ కాల్ ఉండదు, కనీసం ఒక సహోదరి మరో సహోదరి చేసుకుంటున్నారా? ప్రార్థన చేస్తున్నారా? అది లేదు. మీరు ఎలాగండి? ఒక శరీరంలో ఒక అవయవానికి లోపం వస్తే మిగతా అవయవాలను ఏమవుతుంది దానికి సపోర్ట్ చేస్తున్నాను. ఈరోజు ప్రార్థన నెగ్లిజెన్స్ చేయడం ద్వారా మన ఆత్మీయ జీవితాలు పతనం అయిపోతున్నాయి. అవునా? మనం ఎదగట్లేదు, బలపడట్లేదు. నాలెడ్జ్ ఉంది, ఎంత తెలిసినా సరే అది దేవుడి సన్నిధిలో మనం మోకరించి ప్రార్థించినప్పుడు నా దేవా, నా ప్రభువా, నాకున్న లోపాలు వాక్యం ద్వారా ఎత్తి చూపించాం, నేను దాన్ని ఒప్పుకుంటున్నాను, విడిచిపెడుతున్నాను. ఆయన దగ్గర మనం దాన్ని ఏమంటుంది? కన్ఫెస్, పాపపు ఒప్పుకోలు ఉండాలదా? ఆ ఒప్పుకోలు ఉంటే తర్వాత ఏమవుతాం? విడిచిపెట్టడానికి ఆలోచన ఉంటుంది. వాక్యం తెలుసు కదంటే వాక్యం తెలుసు కానీ మర్చిపోతాం. సాతాను కూడా ఏం చేస్తారు? మన వాక్యాన్ని మనలో ఎదిపోతారు లేదా? కాబట్టి పౌలు గారు అంటున్నారు వాక్యము అంటే ఆయన ఎందుకు ప్రార్థించమనంటే వాక్యము శీఘ్రంగా వ్యాపించడం కోసం ప్రార్థించమన్నాడు. నేను ఎంత పెద్ద బోధకుడు కూడా నా మాట ఎవడైనా వింటాడు కదా అని ధీమా లేదు, గర్వం లేదు. నేను ఎంత పెద్ద బోధకుడినైనా నేను చెప్పిన వాక్యం ఎక్కడ ఆక్కుంటా, ఎందుకంటే సత్యవాక్యంతో అబద్ధవాక్యం కూడా ఉంది కదా, అది వెళ్ళిపోతుంది కదా. ఈ వాక్యం ఎక్కడ ఆక్కుంటా, అబద్ధం వేగంగా వెళ్తున్నప్పుడు వాక్యం కూడా వేగంగా సత్యం వెళ్ళాలి కదా. ఈ సత్యవాక్యం శీఘ్రంగా వ్యాపించిన నిమిత్తం ప్రార్థించండి. అక్కడ మనం గమనిస్తే ఆయన అంత జ్ఞాని, అంత శక్తివంతుడని తెలిసి నా కోసం ప్రార్థించమని ఎందుకు అడిగాడంటే తను తగ్గించుకున్నాడే. దేవుడు గర్వంధులకి ఏం చేస్తాడంటే కృప చూపుతాడా? వినయం గల వరకు కృప చూపుతాడు. అందుకని తను తగ్గించి నా కోసం ప్రార్థించండి అని చెప్పడం కోసం కూడా ఆయన అన్నాడండి. వాక్యం స్ప్రెడ్ అవ్వడం కోసం కూడా ప్రార్థించమని అంటున్నాడు. నేను చెప్పేసాను కదా వాక్యం వెళ్ళిపోద్దంటే వెళ్ళిపోద్దంటే దేవనా ప్రార్థన శాఖ లేకుండా ఉంటుందా? మన సువార్త చేసి ఎందుకు ప్రార్థన చేస్తాం? ఫలించలేదా? మొక్క వేసేవండి భూమిని తవ్వి, అది ఫలించాలంటే ఏం చేయాలి? ఇంకా నీరు వేయలొద్దా? వాక్యం చెప్తే ఫలించద్దా? ప్రార్థన నీరు కూడా వేయలొద్దా? అలా వేయకపోతే ఎలా చెప్పండి? అందుకే పౌలు గారు ఇంకో కారణం బట్టి చూస్తే ఏంటంటే ప్రార్థించమన్నారండి. అర్థమవుతుంది మనం ప్రార్థన ఎంత నెగ్లిజెన్స్ చేస్తున్నావా? ప్రియులారా, ఇంకో గొప్ప మాట మీకు చూపిస్తున్నాను. 2 కొరింథీ పత్రిక నుంచి 1వ అధ్యాయము, 2 కొరింథీ పత్రిక నుంచి 1వ అధ్యాయము 11వ వచనం చదవండి. అనేకుల ప్రార్థన ద్వారా అనేకులు ప్రార్థన అంటే పౌలు గారి కోసం ఎక్కడ ఉన్నది చేశారు? ఆయన ఆసియా అంతటా సంఘాలు తిరిగి చేశారు కదా. ఆసియా, తర్వాత యూరోప్, అనేక ప్రాంతాలు తిరిగారు లేదా? ఆ ప్రాంతాల్లో ఉన్న వారు అందరూ పౌలు గారి కోసం ఏం చేస్తున్నారు? ఎత్తుకుని ప్రార్థన చేస్తున్నారు. పౌలు గారి కోసం మీరందరూ నా కోసం ప్రార్థన చేస్తున్నారు కదా, మన సోదరులను ప్రార్థన చేస్తున్నారు కదా, అలా ఆయన కోసం కూడా అందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఎత్తుకొని ప్రార్థన చేస్తున్నారు. మీ అందరి ప్రార్థన వలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావారము కొరకు అనేకుల చేత మీ విషయమే కృతజ్ఞతాస్థుతులు చెల్లింపబడును. చూసారా? ఆయన కోసం అనేకులు ప్రార్థన చేస్తున్నారు. నా కోసం చేయనక్కర్లేదు, నేను తోపు తురుమన్నాడా? హెచ్చించుకోలేదు. ఎంతటి వారైనా అవసరమే. ఏమంటే యేసుక్రీస్తు ఒక్కరు మాత్రమే ప్రార్థన శాఖను కోరలేదండి, మిగతా అందరూ కోరారా లేదా? యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే రక్షణకర్త. ఆయన ఆ రక్షణకర్తను శ్రమల ద్వారా దేవుడు సంపూర్ణ చేసినట్టు తండ్రికి ప్రార్థన చేశాడు. ఎవరు? యేసుక్రీస్తారు. శిష్యులతో అన్నాడు, ఆయన గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమన్నా తెలుసా? మీరు శోధనలో ప్రవేశింపుకున్నట్లు ఒక్క గడి అయినా మెలకుగుండు ప్రార్థన చేయరా? ఆత్మసిద్ధమే కానీ
శరీరం బలహీనం అన్నాడు. ఆ టైంలో నా కోసం ప్రార్థించమని యేసు ప్రభు వారైతే అనలేదు. ఆయన ప్రార్థించాడు తండ్రి, కానీ ఆయన కోసం ప్రార్థించమనలేదు. మనం ఇప్పుడు ప్రార్థనా శాఖను కోరలేదంటే పౌలు కంటే యేసుక్రీస్తు కంటే గొప్పవారు అన్నమాట, యేసుక్రీస్తు లాంటి వారు అన్నమాట. నీకు అర్థమవుతుందా? మనకి ఏ బాధ వచ్చినా కష్టం వచ్చినా ఎవరికి చెప్పుకోవడం ఎందుకు? మా బాధలు వాళ్ళకి ఎందుకు పెట్టాలి, మా కష్టాలు వాళ్ళకి ఎందుకు చెప్పాలి, సంఘానికి ఎందుకు చెప్పాలి? చెప్తే చులకనైపోతామేమో, మా బాధలు బట్టి మేము అందరి దగ్గర లోకమైపోతామేమో, అలా ఎందుకమ్మా అనుకోవాలి? అలా అనుకుంటే, అలా అనుకున్నాడు పొరపాటు. ఒక సహోదరుడు సహకారం, ప్రార్థనా సహకారం కోరినంటే అది ఎంత గొప్ప విషయం, అంతేనా? చూడండి, మనం ఈ లోకంలో చేసే సహాయం ఏదంటే డబ్బు సాయం చేస్తారు వాళ్ళ పేరు కోసం, కొందరు మాట సాయం చేస్తారు తమ మంచోళ్ళు అనిపించుకోవడం కోసం. అవన్నీ మళ్ళీ తిరిగి ఇచ్చివచ్చు లేదా? డబ్బు ఇచ్చివచ్చు, వాళ్ళు మనకు సాయం చేసి తిరిగి వాళ్ళకి మనకు సాయం చేయొచ్చు. కానీ అన్ని సాయాల కంటే గొప్ప సాయం ఏంటంటే ప్రార్థన అంటే. అనేకులు ప్రార్థన మూలంగా అంటాడు ఎవరో పౌలు గారు, అనేకులు ప్రార్థన మూలంగా మాకేం కలిగిందట? కృపావరము అనేకుల చేత మీ విషయమే కృతజ్ఞతాస్తుతులు చెల్లించను. 10వ వచనం కూడా చూడండి. ఆయన అట్టి గొప్ప మరణమును మనం తప్పించు, ఇక ముందుకు తప్పించును, మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన. 10వ వచనమ్మా, 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఇక ముందుకును తప్పించుటకు మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయము చేయుచుండగా. ఏ సహాయం అంటే ఇది? చేస్తున్నావు ఎవరికైనా డబ్బు సహాయం అడిగితే డబ్బులు లేవని వస్తున్నాం మనం, అంతేనా? ఓ పని చేయడానికి సహాయం అడిగితే చేయట్లేదు. కానీ ఇక్కడ ఏ సహాయం గురించి రాయబడింది? ప్రార్థనా సహాయం. ఎంత గొప్ప మాట చూసారా? ప్రార్థనా సహాయం అవసరం అంటారా, అవసరం లేదంటారా? మనం అన్నీ సాధించుకోగలం అంటారా? పౌలు అంతటి వాడే అడిగాడండి, మరి మనం ఏ పాటివారండి? ఈ సహాయం చాలా గొప్పది. మీరు అనేకుల కోసం చేసే ప్రార్థన బదులుగా మీకు కూడా ఏమవుద్ది? మీ గురించి కూడా అనేకులు ప్రార్థన చేయబడుతుంది. పరిశుద్ధుల కొరకు పూర్ణమైన పట్టుదలతో ఎందుకు ప్రార్థన చేయాలంటే మీ గురించి కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఒకరికొకరు ప్రార్థనా సహకారం లేకపోతే ఎలా చెప్పండి? ఈ రోజుల్లో అంటే ఎవరు సహాయం కొరకు రావట్లేదండి. ఒకప్పుడు సహాయంకి ఎవరు వచ్చేవాడు తెలుసా? మొదట మన రక్త సంబంధికులు సహాయంకి వచ్చేవాళ్ళు అండి. ఎవరికైనా బాగోకపోతే మొత్తం అందరూ చుట్టాలందరూ ఇంటికి వచ్చేవారు. ఈ రోజులు ఎవడదని చెప్పండి? చచ్చిపోయే హాస్పిటల్లో ఎవరు రావట్లేదు, చూడడానికి కూడా రావట్లేదు. పిన్నిలు పెద్దమ్మలు ఉంటారు కదా ఈ రిలేషన్లో, పెదనాన్నలు చిన్నాన్నలు, మన ఇంటి వారి సంగతి వదిలి మిగతా వాళ్ళు వాళ్ళ సంగతి అప్పుడు ఎప్పుడో వెళ్తాం, లాస్ట్కి వెళ్తాం. ఆ బాడీ ఎప్పుడు తీస్తారు? అప్పుడు వస్తాం. జ్ఞాపకర్త గుడికి ఎప్పుడు? అప్పుడు వస్తాం. కొందరికి దానికే రావట్లేదు. వాళ్ళు మాకు రావట్లేదు, మేము ఎందుకు వెళ్ళాలి? మీరు గమనించారా? ఇదేం పెళ్ళా? ఇదేమన్నా తిండే కార్యక్రమం? బాధల్లో తోడు ఉండాలండి. ఓ మనిషి నిజంగా మనిషి అనేవాడు సాయం చేయాలంటే కష్టాల్లో సాయం చేయాలి, ఆనందంలో కాదు కదా. ఆలోచించండి. కాబట్టి ఈ రోజుల్లో ఎవరు ఆ సాయం, ఒకప్పుడు ఆ సాయం వచ్చేవారు లేదా? నా అనుకునేవారు, అక్క చెల్లెలు, అన్నతమ్ముళ్ళు, నా స్నేహితులు అందరూ ఆ కాలంలో వచ్చేవారు, చెప్పుకునేవారు. కానీ ఈ కాలంలో ఎవరున్నారు? భర్తే భార్యకి బాగోపోతే పట్టించుకోడు. ఏ హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు ఇచ్చిన కదా చూసుకెళ్ళి ఎవరో సాయం తీసుకుని అంటాడే కానీ తను మాత్రం రాడు. ఏం చేస్తున్నారు సాయం? ఆలోచిస్తున్నారా? నిజానికి ఒక క్రైస్తవుడిగా మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థన. ఓ తల్లి తన బిడ్డ కోసం ఏం చేయాలి? అలాంటి తల్లులు బిడ్డల కోసం కన్నీరు కాచి గంటల తరబడి ప్రార్థించే తల్లులు ఉన్నారా ఈ టైంలో? ఏదో మొక్కుబడిగా లేచినట్టు ప్రార్థన చేస్తాను, నన్ను, నా కొడుకును, కూతురును, నా భర్తని, నా భార్యని కాపాడు, అంతే, ఆమెన్, ఎనఫ్, అంతేనా? కానీ ఇగో నాయన వాడు చెడు తిరుగులు తిరగకూడదు నాయన. ఎంతోమంది ప్రార్థన చేశారండి. మీ ప్రార్థన వల్ల అనుగ్రహింపబడిన మాట కూడా మనం చూస్తుంటాం, అవునా? కాబట్టి ప్రార్థన జీవితం నిర్లక్ష్య పెట్టడం ద్వారా నేటి క్రైస్తవం ఏమవుతుందంటే దేవునికి దూరం అయిపోతుంది. మనకి ఎంత వాక్యం తెలుసో అంత ప్రార్థన పట్టుదల కూడా ఉండాలండి. అది లేనప్పుడు మన జీవితం పరిపక్వత అనేది, ఆత్మీయ స్థితి అనేది సరిగ్గా అయితే ఉండదు, పరిపక్వత చెందదు. పరిపక్వమైన స్థితి ఏదంటే ఇదేనండి. ఓ చెట్టు ఎదిగినప్పుడే కదా చక్కని ఫలాలు ఇస్తుంది. ఆ చెట్టుకి సరైన పోషకాలు లేకపోతే ఫలాలు ఎలా వస్తాయి? చిన్నవి, పుచ్చిపోయినవి, పనికిరాని వస్తాయి లేదా?
ఆ చెట్టు ఆరోగ్యంగా ఎదుగుతున్నప్పుడే కదా మంచి ఫలం వస్తుంది. మరి మన జీవితంలో కూడా ఆత్మీయ స్థితి బాగాలేనప్పుడు మంచిగా మన జీవితంలో ఎలా ఉంటుందో చెప్పండి. ఆత్మీయ స్థితి అంటే ప్రార్థనా జీవితము, అవునా, ఈ వాక్య ధ్యానము, సంఘంతో సహవాసం, సేవ పట్ల, పరిచర్య పట్ల అపేక్ష కలిగి పాల్గొనడం, ఇవన్నీ ఎందుకు తగ్గిపోయి అంటే అది తెలిసిన వాళ్ళకి ఇది తెలియదు, ఇది తెలిసిన అది తెలియదు. అంటే వాక్యం తెలిసిన వాళ్ళకి ప్రార్థన గురించి పట్టించడం, ప్రార్థన తెలిసిన వాళ్ళకి వాక్యం గురించి అక్కల, ఇలా అయిపోవడం ద్వారా సంఘము నానాటికి నిర్వీర్యం అయిపోతుంది. ప్రియులరా, మనం చేసే గొప్ప సహాయం ఏది ఉందంటే నేను అనుకుంటున్నాను ఇదేనంటే, మన ఎవరో మదర్ తెరేసా గారు ఒక మాట అన్నారు, ప్రార్థన చేసే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న. ఇప్పుడు సహాయం చేస్తున్నారు అందరూ పేరు కోసం, సోషల్ మీడియాలో వాటి కోసం, కానీ ప్రార్థన చేయట్లేదు. ప్రార్థన చేయకపోతే ఏం జరుగుతుందా? మన క్రైస్తవ జీవితానికి పునాది ఏదంటే ప్రార్థన, వాక్యం. ఇందులో ఒకటి కోల్పోయి ఇంకోటి ఉంటే ఏమైనా ఉపయోగం ఉందా? కావున అది ఎంత గొప్ప మాట చూడండి, మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం అంటే పౌలు గారికి సహాయం చేస్తున్నారట. ప్రార్థన అనేది ఏంటంటే గొప్ప విలువైందండి. నేను కీర్తన గ్రంథం స్టడీ చేస్తున్నాను ఈ మధ్య. కీర్తనలో కూడా అంటారు యోబు గారు, దావీదు గారు, వాళ్ళకు బాగోలేనప్పుడు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేశా, అయినా నేను పడిపోవాలని నా కోసం ఎదురు చూస్తున్నా అంటారు. ఎవరు? దావీదు. కీర్తన 34 కీర్తన 33 కీర్తన ఉంటుంది నా మాటది. అంటే బాగోలేని టైంలోని వాళ్ళ కోసం ప్రార్థన చేశాడట. శత్రువుల కోసం కూడా ప్రార్థన చేశాడు. మీ శత్రువుల కోసం మీరు ప్రార్థన చేయండి. వాళ్ళకి మీరు చేసే ఉపకారం ఏదైనా ఉందంటే ప్రార్థన. కాబట్టి ఈ దినాల్లో మనం కుటుంబ ప్రార్థనలు వదిలేసామంటే, వ్యక్తిగత ప్రార్థనలు వదిలేసాం, సంఘాన్ని అంతటినీ కలిసి పిలిచి వీళ్ళైన ప్రార్థన సహకారం ఉంటే నిలబడతాం కదా. ఇప్పుడు ఏదో ఒక సహాయం లేకపోతే ఎలా చెప్పండి? దేవుడి దగ్గర మన కోసం మొరపెట్టేవాళ్ళు లేకపోతే ఎలా చెప్పండి? ఓ విధంగా చెప్పి మనం తప్పు చేసామండి, కోర్టులో నిలబెట్టారు, మన కోసం ఎవడో ఒకటి వాదించాలి కదా. మన పక్షాన ఎవరో ఒకళ్ళతో పుచ్చుకొని ఉండాలి వద్దా? అంతేనా? యేసుక్రీస్తు తండ్రి దగ్గర మన కోసం ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన కుడిపార్శ్వం ఉంది. ఎందుకు చేస్తున్నాడు ఆయన? నేను రక్తం కాచాం కదా, వాళ్ళ ఇష్టాన్ని నమ్మితే నమ్మని పోదపని అని వదిలేసాడు ఇటు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థన చేస్తున్నాడు లేదా? ఆయనే మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. మన పక్షాన్ని నుండి ఏం చేస్తున్నాడట? విజ్ఞాపన చేసి మనల్ని నేరం నుంచి, శాపం నుంచి తప్పించి ప్రయత్నం చేస్తున్నాడు. మరి నీవెందుకు చేయట్లేదు? మనం ఎందుకు చేయట్లేదు? అసలు మనం చెయ్యాలి కదా, ఎందుకు చేయట్లేదు అయితే? కాబట్టి ప్రార్థన చాలా అవసరం అండి. ఈ దినాల్లో మనం భక్తిహీనత అయిపోవడానికి కారణం, నిర్లక్ష్యపోవడానికి కారణం, మనం బాగానే ఉన్నాం అనుకుంటాం, కానీ మన డెప్త్ ఏదంటే మన మాట అంటే మన చేత మన డెప్త్ తెలుస్తుంది. ఆలోచించండి, ఎంత బాగా వాక్యం తెలిసినా పాపం చేయడానికి స్కోప్ ఉందంటే రీజన్ ఏంటంటే మనకు అక్కడ ప్రార్థన సపోర్టు, మనకు ప్రార్థన చేసే ముందు లేదు. ఇప్పుడు మన కోసం చేసేవాళ్ళు కూడా లేదు. ఎందుకంటే మనం పాపన పడిపోతున్నాం. మనం మాటలు అయితే బాగుంటాయి, చక్కగా మాట్లాడతాం, కానీ మనం ఏం చేస్తున్నాం? అబద్ధాలు ఆడుతున్నాం. కొన్నిసార్లు తప్పులు దొరికిపోతున్నాయంటే రీజన్ ఏంటి? మన కోసం ఎవరూ ప్రార్థన చేయట్లేదు, మనం తప్పించబడడం కోసం. పోనీ మనమేం గడిగితే మనం చేయట్లేదు. కాబట్టి ప్రార్థన లక్ష్య పెట్టుకున్నామా. ఈ ప్రపంచంలో ప్రార్థించే పెదవులు గొప్పవే, సాయం చేసే చేతులు గొప్పవే. కేవలం ప్రార్థించే సహాయం చేయకపోవడం కూడా తప్పే. ఎందుకంటే అదే అంటున్నాం కదా, ఒక మనిషికి రోగగ్రస్తుడిగా ఉన్నప్పుడు ప్రార్థన ఒకటే కాదు, ఏం కావాలి? మెడిసిన్ కూడా అప్లై చేయలేదా? అంటే సాయం కూడా కావాలి వాళ్ళకి. ఆ రెండు అవసరం. కాబట్టి ప్రార్థన లేకపోయినా, సహాయం లేకపోయినా ఎవరు కూడా బతికి బట్టగడ్డం అనేది కష్టం. ఆధ్యాత్మిక జీవితం నిలదొక్కడం అనేది, దేవుని ఎదుట పరిశుద్ధులు కనిపించుకోవడం, ప్రభు దగ్గర మనకు కావాల్సిన పొందుకోవడంలో, అపవాద తంత్రాలు ఎదిరించడంలో, లేదంటే దేవుని దగ్గర మనం నిలబెట్టడంలో మరి ఏమైనా అవకాశం ఉంటుంది ఏంటి? కాబట్టి అవన్నీ అవసరం. ప్రార్థించేవాడు మన కోసం ఉండాలి. కాబట్టి కనీసం మీరు ప్రార్థించని గడువు లేదు, సమయం లేదు, బిజీ లైఫ్. బట్ ఇలా అయినా కనీసం సంఘాలని పరిశుద్ధులు పిలిచి అంటే వాళ్ళకు ప్రార్థన పెట్టించండి. అది మీకు మంచిది, మీ కుటుంబానికి మంచిది. కాపుదల, మీకు తెలియని విషయం ఏంటంటే గొప్ప కాపుదల ఇస్తుంది ప్రార్థన. అంతేనా? ప్రార్థన అంటే కేవలం పెదాలతో మాట్లాడుకునేదే కాదు, మీ గురించి మీరు చేసే కాదు, ఇతరుల గురించి మీరు చేసే ప్రార్థన చాలా శక్తివంతమైనది. అది వాళ్ళు ఎలా కాపాడుతుంది అనేది ఈ పౌలు గారి జీవితం చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయన ఏమంటాడు? మీ అనేకుల ప్రార్థనలను తప్పించబడ్డాం, మీ దుష్టులైన చేతులను తప్పించబడి ప్రార్థించండి. ఎందుకు అడుగుతున్నాడు ఆయన? పవర్స్ ఉన్నాయి కదా, వాడుకోవచ్చు కదా. వాళ్ళ అనేకుల ప్రార్థన నేను కాపాడబడుతున్నాడు, అనేక సమస్యలు తప్పించబడ్డాడు. పౌలు గారు తప్పించబడ్డారు. మరి నువ్వు తప్పించబడాలని, మనం తప్పించబడాలంటే ఏం చేయాలి? మన కోసం ప్రార్థన చేసేవారు కావాలి కదా. ప్రార్థన
కనీసం మనం చేసేవాళ్ళు పిల్లలు కదా అంటే చాలామంది ప్రార్థన పెట్టుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే డబ్బులు లేకపోవడం. ప్రార్థన పెట్టుకుని డబ్బులు ఏముందని మీరు మంచినీళ్ళు ఇవ్వండి తాగి వెళ్తాం, మీకు కలిగితే ఏది పెట్టండి. ఇప్పుడు సంఘం తినడానికి వస్తారా? నిన్న సహోదరులతో అలాగే మాట్లాడారు, అన్న పిలిచిన తర్వాత వాళ్ళకి ఏమి పెట్టకపోతే బాగోదు కదా అన్నారు. అంటే బిర్యానీ పెడితే గట్టిగా ప్రార్థన చేస్తారు, చికెన్ పెడితే 2 ముక్కలు ఎక్కువ వేస్తే గట్టిగా ప్రార్థన చేస్తారా? మజ్జిగిస్తే చేయరా? ఆలోచించండి. అసలు ఏదో పెడతారని చెప్పి ప్రార్థన చేస్తారట ఎవరైనా? వాళ్ళు మనల్ని పిలిచారు, మన సోదరుడు బాగుండాలని మనం ప్రార్థించమన్నారు. అందుకోసం కదా, ప్రేమతో కదా వచ్చాం. వాళ్ళు పెట్టేది సెకండరీ. పాస్టర్ గారికి ఇచ్చే కానుక పెట్టి పాస్టర్ వస్తాడు ఏంటి, అయ్యో మా పిల్లలు దేవుళ్ళు ఎదగాలి, వాళ్ళు బాధలు తప్పించబడాలని కదా చేస్తారు, అంతేనా? అందుకని మనలో చాలామంది ఏదో పెట్టాలి ఏదో చేయాలని ఆలోచనతో ఏం చేస్తారంటే పెట్టడమే మానేస్తున్నారు. అది మీకు ఎంత ఎఫెక్ట్ అవుతుందంటే మీరు ప్రార్థన చేయట్లేదు, మీ గురించి ప్రార్థన చేయడానికి ఎవరిని కూడా పిలవట్లేదు. తద్వారా మన జీవితం, మన కుటుంబంలో ఉన్న వారి జీవితాలు ఏమంటారు నానాటికి కిందకి దిగజారిపోతున్నాయి ఆత్మీయ స్థితిలో. కాబట్టి ప్రార్థన తరచు పెట్టండి. మీరు ఏదో ఇస్తారు పాస్టర్ గారిని నేను చెప్పట్లేదు, మీ కాపుదలు కావాలి. ఎందుకంటే ప్రస్తుత దినాల్లో భక్తిహీనత పెరిగిపోయింది, పాపం పెరిగిపోయింది, సమయం లేదు, దేవుడికి దగ్గరికి రావట్లేదు. పెదాలతో ఆరాధిస్తున్నాం కానీ హృదయం మాత్రం దూరంగా ఉంది. మనం దేవునికి సమీపంగా లేము. ఆరాధనకు వచ్చిన మాత్రం సమీపంగా ఉన్నట్టుగా కాదు కదా. దేవునికి నీ మనసులో 24 గంటలు స్థానం ఉండి ఆయన మయంపరచబడాలి, అప్పుడే కదా బాగుంటాం. ఇలాంటి ఆత్మీయ జీవితం ఉన్నప్పుడు చాలా చక్కగా ఉంటుందండి. మీరు అలా ఉంటారని ఆశిస్తూ, అంటే ప్రార్థన ప్రతి వాళ్ళు ఖచ్చితంగా చేయండి. ఎంతసేపు వీలైతే అంతసేపు చేయండి. మీకు ఒకవేళ అవ్వకపోతే సంఘాన్ని పిలవండి, మీకు ఏ కష్టం వచ్చినా చెప్పండి, సంఘం ఉంది ప్రార్థన చేస్తారు. ఎవడు ఏమనుకుంటారో పక్కన పెట్టండి. దేవుడి దగ్గర మీ సమస్యని చెప్పమని చెప్తాను. మీరు బలహీనులు కాదు, సహాయం చేయమని కోరుతున్నానంటే వాళ్ళకి దేవుడి సన్నిధిలో అంటే మన గురించి ప్రార్థించడానికి వాళ్ళ దగ్గర పెట్టామంటే అర్థం ఏంటంటే వాళ్ళు దేవుని పిల్లలు కదని పెట్టాం. వాళ్ళ కష్టాలు చెప్పుకుంటున్నారు, మనం లేకపోతే దిక్కులేదు అనుకునే పరిస్థితికి వెళ్ళారంటే వాళ్ళు దేవుని పిల్లలు కారు కదా. కాబట్టి మన ఆలోచన విధానం కరెక్ట్ కాదు. ప్రార్థన, కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన ఖచ్చితంగా అవసరం. ఎంత ఎక్కువగా ప్రార్థనలు ఉంటే ప్రస్తుతం తప్పించుకోగలం. ఓకేనమ్మా? రైట్, ప్రార్థన చేసుకున్న ప్రార్థించండి.